హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ రవి. సో, మనకి రీసెంట్‌గా గురుకుల పాఠశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది తుని ఇన్సిడెంట్. తుని స్కూల్ గర్ల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఆ అమ్మాయి బయటకి ఎలా వచ్చింది? నారాయణరావు ఆ అమ్మాయిని బయటకి ఎలా తీసుకొచ్చారు? అసలిక్కడ హాస్టల్స్‌లో జరుగుతున్న తప్పులేంటి? దీని గురించి మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి క్లియర్‌గా దీని గురించి తెలుసుకుందాం. హలో మేడం. హలో రవి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను రవి. యెస్ మ్యామ్. తునిలో జరిగిన స్కూల్ ఇన్సిడెంట్ స్కూల్ గర్ల్ ఇన్సిడెంట్‌లో హ్మ్. నారాయణరావు అసలు దీని గురించి చాలా ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ ఇంకోలా మాట్లాడుతుంది. పోలీసులు ఇంకో రీజన్ చెప్తున్నారు. యాక్చువల్‌గా అక్కడ జరిగింది ఏంటంటారు మేడం? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నారాయణరావు అనేటువంటి ఒక వ్యక్తి దాదాపు 3 సార్లు హ్మ్. ఆ అమ్మాయిని హాస్టల్‌కెళ్ళి ఓకే. నేను వాళ్ళ తాతని అని చెప్పి స్నాక్స్ ఇవ్వడము వెళ్ళినప్పుడల్లా. హ్మ్. తర్వాత ముందు స్నాక్స్ ఇస్తూ ఆ అమ్మాయిని అలవాటు చేసుకుని, హ్మ్. తర్వాత అంటే ఎందుకంటే పరిచయం చేసుకున్నట్టుగా. అంటే ఓకే. ఆహ్, ఆళ్ళకి హాస్టల్ వార్డెన్‌కి అనుమానం రాకుండా నేను వాళ్ళ తాతని హ్మ్. అని చెప్పడం, స్నాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది చిన్న పిల్ల కాబట్టి నాకు తాత అవుతారేమో నిజంగానే ఆయన మా తాత ఏమో అని చెప్పే ఉద్దేశం. ఆ అమ్మాయికి అంతకుముందు కూడా అతనితో పరిచయం లేదు. హ్మ్. ఇతను పరిచయం చేసుకొని వాళ్ళ ఊరోళ్ళు అంతే, ఒక ఊరోళ్ళు, వేరు వేరు రీజన్స్‌కి సంబంధించిన వాళ్ళు. అంటే ఓకే. ఈయన వేరు, ఆ అమ్మాయి వేరు. మరి హుహుహు. ఈ అమ్మాయిని ఎక్కడ చూసి ఆ అమ్మాయిని అక్కడ పెళ్లి పట్టుకున్నాడో తెలీదు. హ్మ్. ఈ అమ్మాయికి పేరెంట్స్ కూడా ఉన్నట్టుగా మనకెక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. ఎందుకంటే ఈ అమ్మాయి తరపు మాట్లాడింది వాళ్ళ ఆహ్, అమ్మమ్మ గారు అనుకుంటా అవును. మాట్లాడింది, ఒక పెద్దావిడ. హ్మ్. ముసలావిడ మాట్లాడారు. అవును. అయితే ఏమంటున్నానంటే ఈ అమ్మాయిని ఒక పిల్ల, చదువుకుంటున్న పిల్ల, ఆ పిల్లని పర్టిక్యులర్‌గా పట్టుకొని తల్లిదండ్రులు లేరని తెలిసి, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆ అమ్మాయికి స్నాక్స్ ఇచ్చి, హ్మ్. అలా హాస్టల్ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని, హ్మ్. పలుమార్లు అంటే ఒక 4, 5 సార్లు ఆ పిల్లని కలిసి, ఓకే. ఆ అమ్మాయిని 3 సార్లు బయటికి తీసుకెళ్ళినట్టుగా మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఆ మూడోసారి ఏదైతే ఒక అఘాయిత్యం చేస్తున్న సందర్భంలో హ్మ్. డైరెక్ట్‌గా దొరికాడు. ఓకే. దొరకంగానే వెంటనే అందరొచ్చి ఎందుకిలా జేస్తున్నాడు, వీడియో తీసిన అబ్బాయి ఇంక అందరికి పిలిచేసరికి వీడియో బాగా అతని మీద వైరల్ అయిపోయింది. చేయి చేసుకోవడము జరిగింది. హ్మ్. అయితే ఎవరైనా సరే నేను కౌన్సిలర్‌ని అనంటే, అంటే ఏంటి? ఇక్కడ విషయము నేను తప్పు చేయలేదు. ఆ అమ్మాయి నేను తెచ్చుకున్న మాట నిజమే. ఇంకా ఏదో చెప్పకుండా హ్మ్. నేను కౌన్సిలర్‌ని అంటే ఏంటి? నేను ఈ పని చేసినా కూడా మీరు నన్ను అడగకూడదు. ఓకే. అక్కడ మీకు విషయం అర్థం అవ్వలేదు. కౌన్సిలర్ ఈ అయితే తప్పు అమ్మాయిని ఎందుకు చేయొచ్చు. తీసుకొచ్చావు అనే కారణం చెప్పకుండా, హ్మ్. నేను కౌన్సిలర్‌ని అంటే ఏంటి? ఇలాంటి పనులు నేనేం చేసినా కూడా మీకు అడిగే అధికారం లేదు అని అతను అంటున్నాడు. హ్మ్. ఓకే. అంటే ఏంటి? అక్కడ తప్పు చేసినట్టుగా డైరెక్ట్‌గానే ఒప్పుకున్నాడు. ఓకే. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లా. హ్మ్. జనాలంటున్నారు, "ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఏంది ఈ పనులు? ఈ తోటలో నువ్వెందుకు చేస్తున్నావు?" అన్నప్పుడు, హ్మ్. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను, నా జన్మలో ఇంకెప్పుడు ఇలా చేయననో, లేకపోతే ఒక పశ్చాత్తాప భావనో అతనికి రాలేదు. హ్మ్. డైరెక్ట్‌గా ఏమంటున్నాడు? అయితే ఏంటి, నేను కౌన్సిలర్‌ని, నన్నెవరు క్వెషన్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడాడు. ఓకే. అంటే ఏమనిపిస్తుందక్కడ? నేను ఒక పదవిలో ఉన్నాను కాబట్టి నన్ను మీరెవరు క్వెషన్ చేసే అధికారం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. హ్మ్. ఇలా ఏం చేసినా కూడా మీరు అడగకూడదనేటువంటి భావన హ్మ్. అతని మాటల్లో కనపడింది. ఓకే. నువ్వు ఒక తాతవయ్యుండి, ఒక మైనర్ గర్ల్, నీకు మనవరాలు, ముని మనవరాలు కింద లెక్క ఆ పాప. అవును. ఆ పాప ఇప్పుడు ఒక పిల్లుందండి. అంతమంది పిల్లలు ఉన్నారు కదా! ఎవరైనా సరే వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు. హ్మ్. వాళ్ళకి ఆశ చూపిచ్చాడు. ఓకే. ఇది నీకు కొనిస్తాననో, పిల్లలేంటంటే అండి, ఆ పసిబిడ్డలు లాంటి వాళ్ళు. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? ఏదైనా ఇస్తే మన దగ్గరికొస్తారు. హ్మ్. తిడితే కొడితే పారిపోతారు. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయిని లైవ్ చేసుకొని నీకు అది కొనిస్తాను, ఇది కొని, ఎన్ని కబుర్లు చెప్పాడో. వాడు 60 ఏళ్ళోడంటే వాడు అన్ని 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 ఆడపిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా మచ్చిక చేసుకోవాలి, ఎలా లోబరుచుకోవాలి అనేటువంటి దొంగ తెలివితేటలన్నీ వీడి దగ్గర ఉన్నాయి. హ్మ్. అందుకని ఆ పిల్లని ఏం చేశాడు, తినుబండారాలతో, కడుపుకి తిండి కదా మెయిన్. హ్మ్. వాళ్ళు చాలా లో ప్రొఫైల్ ఫ్యామిలీ. ఓకే. చాలా పేదవాళ్ళు ఆ పిల్లవాళ్ళు. ఓకే. ఎంత పేదవాళ్ళంటే అంత పేదవాళ్ళు. మనం ఓకే. అనకూడదు గానీ, అలాంటి పిల్లని, ఆ పిల్ల ఏమిస్తే మచ్చికవుద్దనేటువంటిది వీడికి బాగా అనుభవం ఉన్నట్టుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యకలాపాలు చేసినట్టే ఉన్నాడు మరి. మొదటిసారయితే ఇలా ఫెయిల్ అయిపోయేవాడు. అట్టర్ ఫ్లాప్ అయ్యేది. యెస్. ఇదేదో 2, 3 సార్లు ఇంతకుముందు కూడా చాలా మందిని ఏమన్నా చేశాడో మనకు తెలీదు. కానీ మేడం అంటే దీనికి సంబంధించిన విషయంలో హ్మ్. మన మీడియా వాళ్ళెళ్లి హ్మ్. ఎవరైతే గురుకుల హాస్టల్స్‌లో ఉన్న వార్డెన్స్ గాని, హ్మ్. అక్కడ అసిస్టెంట్స్ గాని వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, హ్మ్. మేమెప్పుడు 3 టైమ్స్ ఇంతకుముందుకు ఎప్పుడు పంపించలేదు. ఇదే ఫస్ట్ టైము. హ్మ్. అది కూడా మేడం
అన్ని సార్లు ఉన్నారు. 3 టైమ్స్ మీరు అంటున్నట్టుగా 3 టైమ్స్ అనుకున్నప్పుడు ఆయన 3 టైమ్స్ ఎళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు అనే రీజన్ ఉంది కదా మేడం. హ్మ్. అప్పుడు ఎప్పుడు 3 టైమ్స్ ఆయన రాలేదు. హ్మ్. మేడం పంపించలేదని రీజన్ చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైమ్ జరిగిందని చెప్తున్నారు. దీని విషయంలో మీరేం చెప్తారు? నేను ఒప్పుకోను దానికి. ఓకే. ఎందుకంటే గార్డియన్‌గా ఎవరి పేరుంటదో, గార్డియన్‌గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు కాకపోతే అన్నదమ్ములు, హ్మ్. అక్క చెల్లెళ్ళు, గార్డియను. ఎవరో ఒకళ్ళ పేరు ఉండాలక్కడ. ఓకే. ఈ ముసలోడి పేరు గార్డియన్‌గా లేనప్పుడు, ఎప్పుడు రాని వ్యక్తి వచ్చినప్పుడు అతనితో మీరు ఎలా పంపిస్తారు పిల్లని? హ్మ్. సో, నేనేమంటున్నానంటే రవి, ఇలాంటి సంఘటనలు ఇది వెలుగులోకొచ్చింది కాబట్టి, మన నోటీస్‌కొచ్చింది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. చాలా గురుకుల హాస్టల్స్‌లో ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని జరుగుతుంది. చనిపోయిన విషయాలు కూడా మన దాకా రాట్లేదు. రావట్లేదు. ఈరోజు ఆ మైనర్ గర్ల్ గురించి, ఆ 8థ్ క్లాస్ పిల్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. యెస్. ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. నేనేమంటున్నానంటే హాస్టల్ స్ట్రిక్ట్‌గా ఉండాలి అంటున్నా నేను. యెస్. ఆ స్ట్రిక్ట్‌నెస్ నాకు కనిపించట్లేదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే వచ్చారు ఎన్నో సార్లు రాలేదు, ఒక్కసారే వచ్చారనేది అబద్ధం. హ్మ్. 3, 4 సార్లు వచ్చాడు. వాళ్ళ తాత అంటే మేము స్నాక్స్ ఇచ్చాము, ఇంజెక్షన్ చేపిస్తానని తీసుకెళ్ళాడంటే ఏమి ఇంజెక్షను? అంటే మీ దగ్గర ఉండే అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ ఏంటనేది మీకు తెలీదా? ఏమి ఇంజెక్షన్ అని పంపించారు? లేదు రేపు పొద్దున ఒక విష ఇంజెక్షనో ఇస్తాడు, లేకపోతే ఇంకేమైనా మర్డర్ చేయడానికి తీసుకెళ్ళి ఉంటాడు. అప్పుడు కూడా పంపిస్తారుగా మీరు? హ్మ్. చుట్టాలం అని చెప్పగానే తాతో అమ్మమ్మ అని చెప్పగానే పంపించేస్తారా? ఇప్పుడు రేపు అమ్మమ్మని ఇంకొక ఆవిడ వస్తుందండి, హ్మ్. పిల్లని తీసుకెళ్తుంది. అమ్మమ్మని లేడీ అండి వచ్చింది పంపించామంటారు. ఆవిడ తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తే, హ్మ్. ఏమైనా వేరే వాళ్ళతో కనుక అమ్మాయిని పంపించేస్తే తప్పు పనికి ఓకే. చెప్పలేం కదా. సో మీరు హాస్టల్లో ఉండేటువంటి వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ ఈ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పి అనేది ఎంక్వైరీ చేయాలి వాళ్ళు. ఓకే. ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలి ఏం జరిగింది అక్కడ. యెస్. ఎందుకని గార్డియన్గా లేని గార్డియన్ పేరు ఇది లేనప్పుడు, తల్లిదండ్రుల పేర్లు ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎలా పంపిస్తారు? హ్మ్. అందులో ఒక మొగ ఆయన, అవును. ముసలాయన కుర్రోడని కాదు ఇక్కడ, మగాడు అవును. వచ్చినోడు మగాడు. ఆ మగాడితో ఒక పిల్లని మీరు ఎలా పంపిస్తారు హ్మ్. అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. అరే రే మేము చూసుకోలేదు, పెద్ద ఆయన అనుకున్నాము, ముసలాయన అనుకున్నాము, తాత అనుకున్నాము, ఇంజెక్షన్ అనుకున్నాము, ఇవన్నీ కాదు. హాస్టల్ వాళ్ళది కూడా ఇక్కడ బేసిక్ తప్పు ఉంది. యెస్ మ్యామ్. మీరంటున్నారు. ఇలాంటియి చాలా సంఘటనలు జరుగుతున్నాయి బయట. అవును. యాక్చువల్‌గా వార్డెన్సే డబ్బుల కోసం అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని డబ్బులు తీసుకొని వేరే పరాయి వాళ్ళతో పంపిస్తున్నారనేది బయట టాక్ ఉంది. పంపించిన పబ్లిక్ సందర్భాలు ఒపీనియన్ ఉంది. ఉన్నాయి. అది యెస్ మన మ్యామ్. దాకా రావట్లేదు. అందుకనే గవర్నమెంట్ హాస్టల్స్‌లో ఎంక్వైరీలు జరిపించాలి. హ్మ్. ప్రతి నెలకు ఒకళ్ళు వెళ్ళి చూడాలి. కొన్ని కొన్ని చోట్ల ఆయన పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారో ఎవరో హ్మ్. యెస్. హాస్టల్ ఫుడ్ గురించి వెళ్ళి ఎంక్వైరీ చేసి తిని చూసి ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్. స్పాట్లో ఆయన ఏదైనా తప్పు జరిగితే సస్పెండ్ చేసి పడేస్తాడు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఏదో లో ప్రొఫైల్ ఉన్నది, లో క్లాసు, తక్కువ కులం వాళ్ళకి ఏదో హాస్టల్స్ పెట్టేశాము, నడుస్తుందని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మానిటర్ చేయాల్సింది అలాంటి హాస్టల్స్నే మానిటర్ చేయాలి. ఏం జరుగుతుంది? సర్ప్రైజ్ విజిట్లు ఉండాలి. యెస్. ఏం జరుగుతుంది? పేరెంట్స్ కాకుండా ఎవరన్నా వస్తే వీళ్ళని పంపిస్తున్నారా? ఇలాంటి ఎంక్వైరీలని జరిపించినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి రవి. ఓకే. అసలు ఆ ఎంక్వైరీలే లేవు. హ్మ్. అదొక గవర్నమెంట్ అంటే మీరు అన్నట్టు ఏదైనా జరుగుతుంది అక్కడ. ఓకే. పిల్లలు కొంతమంది గోడలు దూకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ పిల్లల్ని మానిటర్ చేయలేనప్పుడు ఒక హాస్టల్లో అంతమందిని కాకుండా దాన్ని డివైడ్ చేయండి. 2, 3 హాస్టల్స్ పెట్టండి. ఎస్సీ ఎస్టీలకి మీరు ఇచ్చే గౌరవం అదే కదా. మరి ఆ గౌరవం లేనప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? రేపొద్దున వాళ్ళ ఓట్లు వీళ్ళు తీసుకోరా? కాబట్టి ప్రజల రక్షణ కూడా చూసుకోవాల్సిన అవసరం. ప్రజల రక్షణ అంటే కేవలము ప్రాణాలు, యెస్ మ్యామ్. ప్రాణాలు అంటున్నాను నేను ఇక్కడ. కేవలం ప్రాణం ఒక్కటే కాదు, ప్రాణాలు కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే మేడం. ఇలాంటి వార్డెన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు అంటే సెక్యూరిటీ మీన్స్ ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ ప్రొటెక్షన్ కూడా మిస్ అయింది. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష ఉంటే బావుంటుందని మీరంటారు? శిక్షలు వెయ్యాలి. ఓకే. మీరు అనేది హాస్టల్ వాళ్ళకి అంటున్నారా? యెస్. హాస్టల్ ఇమ్మీడియట్‌గా సస్పెండ్ వార్డెన్స్‌కి చేయాలి. సెక్యూరిటీ. ఓకే. ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఈ కేసులో దోషి నారాయణరావు కాదు. హ్మ్. నేను ఒప్పుకోను. దోషి నారాయణరావు అంటే నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే బయటకు పంపించింది ఎవరో హ్మ్. వాళ్ళు ఇక్కడ దోషులని నేను అంటాను. ఓకే. ఎందుకంటే మీరు పంపించకపోతే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అఘాయిత్యం జరిగి ఉండేది కాదు కదా. మన యెస్. నారాయణరావు తప్పు పడుతున్నాం. నారాయణరావు ఈరోజు అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు యెస్. అంటున్నారు. 100% ఓకే, రైట్. నేను ఐ అగ్రీ. బట్ బయటికి అడుగు పెట్టించడానికి కారకులు ఎవరు? వాళ్ళ అమ్మనా, వాళ్ళ నాన్ననా, వాళ్ళ అన్న వచ్చింది, వాళ్ళ తమ్ముడా, వాళ్ళ బాబాయా? యెస్. వీళ్ళ పేర్లు ఎక్కడన్నా రికార్డ్స్లో ఉన్నాయా గార్డియన్స్ కింద? యెస్. అలా లేని వ్యక్తితో మీరు బయటికి ఎలా పంపిస్తారు? ఇంజెక్షన్ అన్నారు. ఏ ఇంజెక్షన్లు వేసుకుంటుంది అమ్మాయి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? యెస్.
ఏం బాగలేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత హాస్టల్‌లో మీకు లేదా? తప్పించుకోవడానికి నేను ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నాను. నేనొచ్చేసరికి ఇలా జరిగిపోయింది. ఆ అమ్మాయిని మేము ఎప్పుడు పంపలేదు. వాళ్ళ తాతగారంట అంటే మీకు తెలీదా తాతగారా కాదా అనేది? సో, హాస్టల్ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ జరిపించాలి. ఇమ్మీడియేట్‌గా హాస్టల్స్‌లో సడెన్ సర్ప్రైజ్ చెక్‌లు పెట్టాలి. అప్పుడే కొంతవరకు ఈ సమస్య నుంచి కొంతవరకు మాత్రమే ఆహ్, దానికి పరిష్కారం అనేది ఉంటది. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా థ్యాంక్ యూ. చెప్పారు. సో, చూసారు కదండీ! ఈ గురుకుల హాస్టల్స్‌లో గాని, వార్డెన్స్, సెక్యూరిటీ మిస్టేక్స్ ఉండడం వలన ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్పారు. సో, ఇలాంటి తప్పులు ఎక్కడైతే జరుగుతాయో ప్రభుత్వం వాళ్ళపైన వెంటనే రియాక్షన్ తీసుకొని గురుకుల పాఠశాలలో ఇంకా సెక్యూరిటీ పెంచాలని కోరుకుంటున్నాం. సో, మేడం కూడా చెప్పారు. సో, ఈ వీడియో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం వరకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.